sorry ass DJ. గౌరవించవలసిందిగా కోరుతూ ఉన్నాం. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun, we miss all the joy, we miss you. జరుగుతుంది. గట్టిగా చెప్పవలసిన పిల్లలందరూ గట్టిగా. విద్యాభివృద్ధికి అవసరమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం. ఇందులో చాలా వరకు మనం రైజింగ్లో ఉన్నాం. సైనింగ్ అని నేను చెప్పలేను, కానీ చాలా వరకు రైజింగ్లో అంటే రచిస్తూ ఉన్నాం. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా చాలా అభివృద్ధి చెందింది. ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఇదంతా టీచర్స్ వల్ల
టీచర్స్ వల్ల నేను స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ కూడా వెళ్ళాను. 8th క్లాస్ అమ్మాయి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ హ్యాండ్ రైటింగ్ లో సెలెక్ట్ అయ్యింది. నేను ఇక్కడ 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాను. ఇక్కడ హెచ్ఎం సార్ వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. కానీ అందరు టీచర్లు చాలా బాగా చెప్తున్నారు. అందరు టీచర్లు అర్థమయ్యేలా చాలా బాగా చెప్తున్నారు. హెచ్ఎం సార్ వచ్చాక చాలా వచ్చాయి. జడ్పీహెచ్ స్కూల్ కూడా బిఎంసీ స్కూల్గా మారింది. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి? మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss. అచ్చగడ బెట్టడొచ్చో కరమరచి వత్త గుండు ఆఖరి నెత్తుకపోయి ఇలుక కలుగునది అని. ఆహా, ఎంత అద్భుతమైన కూరనా! ఎలుక ఏనుగును ఎత్తుకుపోగలదా? ఆ ఏనుగు రంధ్రంలోకి పట్టునా? ఆహాహా, ఈ ఏనుగు